నమస్తే సంతోష్, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త పొలిటికల్ ఎజెండా సెట్ చేశారు. విపక్షాలకు మరోసారి ఝలకిస్తూ భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటన చేశారు. నిరుద్యోగ సమస్య ప్రధాన ఎజెండాగా ఆందోళనకు సిద్ధమవుతున్న విపక్షాలకు చేతిలో అస్త్రం లేకుండా చేశారు. ఖాళీల సంఖ్య విషయంలో మాత్రం ప్రభుత్వ గణాంకాలకు విపక్షాల లెక్కలకు పొంతన కుదరడం లేదు. నిరుద్యోగ భృతి సంగతేంటో కూడా చెప్పాలనే డిమాండ్లు మొదలయ్యాయి. నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన ఎజెండాగా తెలంగాణ ఉద్యమం సాగింది. అవే ఆకాంక్షలతో కొత్త రాష్ట్రాన్ని యువత సాకారం చేసుకుంది. నీళ్లు, నిధుల సమస్య పరిష్కారమైన ఉద్యోగాల విషయంలో మాత్రం ఆశించినంత ముందడుగు పడలేదనే విమర్శలున్నాయి. దీనికి సమాధానంగా తెలంగాణ సర్కార్ ఉద్యోగాల జాతరకు తెరలేపింది. గత ఎన్నికలకు రైతు బంధుతో విపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు కూడా సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు ఉద్యోగాల నోటిఫికేషన్ల పేరుతో షాక్ ఇచ్చారు. నిరుద్యోగ సమస్య ప్రధాన ఎజెండాగా విపక్షాలు కొన్నాళ్లుగా వరుస ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే నిరుద్యోగ దీక్షలు చేయగా బీజేపీ అయితే మిలియన్ మార్చ్ చేస్తామని ప్రకటించింది. బీఎస్పీ, వైఎస్ఆర్టీపీ లాంటి పార్టీలు కూడా నియామకాల విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. విపక్షాల వ్యూహాల్ని గమనిస్తున్న కేసీఆర్ అదును చూసి పై ఎత్తు వేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా నిరుద్యోగ సమస్య అజెండాతోనే యూత్ కు సమీకరించి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న విపక్షాల ముందరి కాళ్లకు బంధాలు వేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. తెలంగాణలో మొత్తం 91,142 ఖాళీలు గుర్తించామని ప్రభుత్వం తెలిపింది. వీటిలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తున్నామని ప్రకటించింది. మిగిలిన 80,039 ఉద్యోగాల భర్తీకి ఆయా శాఖల నోటిఫికేషన్లు జారీ చేయనున్నాయి. వీటిలో విద్యాశాఖలోనే 30,000కు పైగా ఉద్యోగాలున్నాయని ప్రకటించారు. ఉద్యోగాల్లో లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 95% ఉద్యోగాలు స్థానికులకే వస్తాయని ప్రకటించారు. ఈ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తారా? గతంలో మాదిరిగా నోటిఫికేషన్లు వచ్చాక అడ్డంకులు ఎదురవుతాయా అనేది వేరే విషయం. కానీ ఉద్యోగాల భర్తీ ప్రకటనతో వచ్చే ఎన్నికల దాకా ఈ అంశంపైనే చర్చ జరిగేలా చూడటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇందులో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం. అధ్యక్ష, మిగిలినటువంటి తమరు ప్రతిపాదించిన మన లెజిస్లేచర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అధ్యక్ష, అది కూడా చెప్తే నేను డీటెయిల్స్ వస్తాయి. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే. అధ్యక్ష, నిరుద్యోగుల్లో ఏళ్లుగా పేరుకుపోయిన అసంతృప్తిని చల్లార్చడానికి ప్రభుత్వం మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. యూనిఫామ్ సర్వీసులు మినహా మిగతా ఉద్యోగాలకు వయోపరిమితి పెంచింది. అత్యధికంగా 10 ఏండ్ల గరిష్ట పరిమితి పెంచింది. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాని ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత భారీ సంఖ్యలో ఒకేసారి ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటించడం ఇదే మొదటిసారి. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలు చేపట్టినా చాలా తక్కువ సంఖ్యలోనే ఉండేవి. గతంలో చేపట్టిన భర్తీలో పోలీస్ శాఖలోనే అత్యధిక ఉద్యోగాలున్నాయి. తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతోనే సాధ్యమైంది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురయ్యామని గుర్తించి ఎన్నో ఆందోళనలు, ఉద్యమాలు, పోరాటాల తర్వాత స్వరాష్ట్ర కళ సాకారమైంది. ఈ ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత కీలకంగా ఉన్నారు. అయితే రాష్ట్రం వచ్చిన తర్వాత అనుకున్నట్టుగా ఉద్యోగాల భర్తీ జరగలేదు. దీనికి ప్రభుత్వం అనేక కారణాలు చెబుతూ వచ్చింది. టెక్నికల్ ఇష్యూస్, జోనల్ వ్యవస్థ, ఇలా పలు కారణాలు చెప్పింది. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగాల భర్తీ విషయంలో విద్యార్థుల్లో, నిరుద్యోగ యువతలో తీవ్ర నిరాశ నెలకొంది. ప్రభుత్వంపై టీఆర్ఎస్ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చే సమయంలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని స్పష్టంగా చెప్పింది. కానీ ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి విషయంలో ఎలాంటి కదలిక లేదు. ఈ రెండు విషయాల్లో ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే కోర్టు కేసులు, టెక్నికల్ ఇష్యూస్, జోనల్ వ్యవస్థ ఇబ్బందులు తీరిపోయాక ఎట్టకేలకు ప్రభుత్వం భర్తీ చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించింది. కొత్త జోనల్ వ్యవస్థ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో అటెండర్ నుంచి ఆర్డీఓ వరకు స్థానికులకే 95% రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపారు. ఈ నియామక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. ఇకపై తెలంగాణలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగ నియామకాలు ఉండవని కేసీఆర్ స్పష్టం చేశారు. ఒక్కటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అందులో కూడా 80,039 పోస్టులను డైరెక్ట్గా వివిధ శాఖల్లో నింపేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గతంలో జరిగిన విధంగానే జరుగుతుందని భావిస్తున్నాం.
తెలంగాణలో ఉద్యోగ నియామకాల చుట్టూ చర్చ జరిగేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చాలని జీతాలతో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసిన పలువురు నిరుద్యోగులు ఉద్యోగాలు రాక హమాలీ పనికి, టిఫిన్ సెంటర్లు నడుపుతూ కూరగాయలు అమ్ముకుంటున్న పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. కొందరైతే పానీపూరి వ్యాపారం చేస్తున్నారు. ఈ పరిస్థితులతో పాటు విపక్షాల వ్యూహాల్ని కూడా పరిగణలోకి తీసుకుని కేసీఆర్ భారీ ప్రకటన చేశారని భావిస్తున్నారు. అటు విపక్షాల చేతిలో అస్త్రం లేకుండా చేయడంతో ఇటు యువతలో పేరుకుపోయిన అసంతృప్తిని చల్లార్చే దిశగా ద్విముఖ వ్యూహంతో నోటిఫికేషన్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ఉద్యోగాల ప్రకటనతో తెలంగాణలో ముందస్తు ఖాయమనే ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. ప్రతిసారి ఎన్నికల ముందు సంచలన ప్రకటనలు చేయడం కేసీఆర్కు అలవాటేనని, ఈసారి కూడా అదే కోవలో ఈ ప్రకటన ఉందనే అభిప్రాయాలున్నాయి. 191,000 మంది ఉద్యోగాలు చేయడం వరకు కూడా 20 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చేవారు కూడా నేను ఎన్నికలకు పోను అని హామీ ఇస్తే ఎన్నికలు పోకుంటే ఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్ అని భావిస్తారు తెలంగాణ యువత. ఈ విషయంపై నిజానిజాల సంగతి పక్కన పెడితే ఇప్పటి వరకు తమను నిలదీస్తున్న యువత, విద్యార్థులకు తగిన సమాధానం దొరికిందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వ ప్రకటనపై విపక్షాలు విమర్శల దాడి ఆపడం లేదు. బిశ్వాల్ కమిటీ చెప్పిన ఉద్యోగాల లెక్కకు ప్రభుత్వ ప్రకటనకు చాలా తేడా ఉందని గుర్తు చేస్తున్నాయి. ఉద్యోగాల నుంచి తీసేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు, విద్యా వాలంటీర్ల సంగతేంటని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో కూడా చాలాసార్లు విడుదలైన నోటిఫికేషన్లకు న్యాయపరమైన అడ్డంకులొచ్చాయి. రిజర్వేషన్లు, జోన్లు, వయోపరిమితి లాంటి సాంకేతిక అంశాలపై కొంతమంది కేసులు వేశారు. ఈ కేసులకు మీరంటే మీరే కారణమని అటు అధికార పక్షం, ఇటు విపక్షాలు వాదోపవాదనలు చేసుకున్నాయి. దీనిపై అసెంబ్లీలో కూడా వాగ్వాదాలు నడిచాయి. ఈసారి నోటిఫికేషన్ల తీరు ఎలా ఉంటుంది, న్యాయపరమైన వివాదాలు రాకుండా ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఇన్ని ఉద్యోగాలు ఒకేసారి భర్తీ చేయడం సాధ్యమేనా అని విపక్షాలు సందేహం వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే అసాధ్యమేమీ కాదనే వాదన కూడా వినిపిస్తోంది. కొత్తగా సాధించుకున్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ శాతం పెరగడమే కాకుండా స్థానిక రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరగనుంది. గత ఉత్తర్వుల ప్రకారం ఆర్డీఓ, డీఎస్పీ, సిటీఓ, ఆర్టీఓ, డిస్ట్రిక్ట్ రిజిస్టర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తదితర గ్రూప్ 1 ఉద్యోగాలకు లోకల్ రిజర్వేషన్ వర్తించేది కాదు. ఇప్పుడు ఇవన్నీ కూడా లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకి వస్తాయి. గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 60 నుంచి 80% వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్ పరిధి ఉండేది. ఇప్పుడు అన్ని పోస్టులకు 95% లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది. 7 జోన్లు, 33 జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగ ఖాళీలు, సిబ్బంది కొరత వంటి సమస్యలు తీరుతాయని ప్రభుత్వం చెబుతోంది. లోటుగా చాలా మంది భావిస్తున్నది నియామకాల విషయంలో. ఈ నియామకాలకి ఈ రోజు పెద్ద ఎత్తున ఆరంభం జరగటం అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ ప్రకటించబడని విధంగా ఒకేసారి 90,000 పైగా ఉద్యోగాల ప్రకటన వస్తుందనేది చాలా గొప్ప విషయం. దీన్ని ఆహ్వానించాలి. ఫస్ట్ నిజానికి ఉద్యోగ ఖాళీలపై ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తుంది. ఇటీవల ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ కూడా కొలిక్కొచ్చిన తర్వాత శాఖలు, విభాగాధిపతుల వారీగా ఖాళీలను ఖరారు చేసినట్టు తెలిసిందే. మొదటి దశలో 80,000కు పైగా ఖాళీలను గుర్తించారు. ఉద్యోగుల సర్దుబాటుతో ఆయా జిల్లాల్లో ఏర్పడిన ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నోటిఫికేషన్ జారీకి అవసరమైన నివేదికను అందించాలని నిర్దేశిస్తూ ఈ ఏడాది జనవరిలో 4 ఐఏఎస్ అధికారులతో సీఎం కేసీఆర్ ఒక కమిటీని నియమించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కమిషనర్ వి శేషాద్రి చైర్మన్ గా ఏర్పాటు చేసిన ఈ కమిటీలో సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీతో పాటు ఆర్థిక, సాధారణ పరిపాలనా శాఖలు నివేదికను రూపొందించి ఇటీవల సీఎస్ సోమేష్ కు అందించాయి. దానిని ఆయన ముఖ్యమంత్రికి సమర్పించారు. ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, వేటిని అత్యవసరంగా భర్తీ చేయాల్సి ఉంది, వేటిని తర్వాత భర్తీ చేసినా ఇబ్బంది లేదు తదితర వివరాలు ఆ నివేదికలో ఉన్నాయి. న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే పోస్టుల గురించి కూడా వివరాలు సమర్పించింది. ఒక్కో శాఖ విభాగంలో పదోన్నతుల ద్వారా భర్తీ చేసే పోస్టులన్నీ, ప్రత్యక్ష ఎంపిక విధానం ద్వారా భర్తీ చేసేవన్నీ, ఇలాంటి వివరాలు సమర్పించింది. జాబ్ క్యాలెండర్ను అందజేసింది. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్లు షెడ్యూల్ ఇవ్వాలన్న వివరాలను సమర్పించింది. వాటిలో ఎక్కువగా పోలీసు, వైద్య, ఆరోగ్యం, విద్యాశాఖల్లో ఖాళీలున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 30 లక్షల వరకు ఉంటుందని అంచనా. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 1 టైం రిజిస్ట్రేషన్ కింద 24 లక్షల మందికి పైగా రిజిస్టర్ చేయించుకున్నారు. తెలంగాణలో కొలువుల భర్తీ అంశం ఏళ్ల తరబడి నానుతూనే ఉంది. ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేయడం
ఖాళీల్ని గుర్తిస్తున్నామని త్వరలోనే ప్రకటన అంటూ సర్కారు చెప్పడం జరుగుతూనే ఉంది. కానీ ఆ తర్వాత నోటిఫికేషన్ల విషయంలో ముందుకు అడుగు పడలేదు. వాస్తవానికి 2021 జులైలోనే పోస్టుల భర్తీపై ప్రభుత్వం హడావిడి చేసింది. జులై 13 నిర్వహించిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను గుర్తించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దాంతో అధికారులు కసరత్తు చేసి రాష్ట్రంలో 56,979 ఖాళీలున్నట్లు ప్రాథమిక నివేదికను సమర్పించారు. దానిపై కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంత తక్కువ ఖాళీలను చూపడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారని కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. మరింత సమగ్రంగా వివరాలు సేకరించాలని, ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందించాలని కేబినెట్ మరోసారి ఆదేశించింది. మళ్లీ ఆర్థిక, సాధారణ, పరిపాలనా శాఖల అధికారులు తీవ్ర కసరత్తు చేశారు. మొత్తం మీద 67,128 ఉద్యోగ ఖాళీలను గుర్తించారు. ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖాళీలను సమగ్రంగా తేలుస్తామని, ఆ తర్వాత భర్తీ ప్రక్రియను చేపడతామని ప్రగతి భవన్లో తనను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలతో కేసీఆర్ వ్యాఖ్యానించారు కూడా. ఆ తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో 70 నుంచి 80 వేల ఖాళీలను భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. నిజానికి ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏదో ఒక ఉద్యోగ ప్రకటన వెలువడుతుందన్న చర్చ జరిగింది. 2018 ఎన్నికల సమయంలో 1,12,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేటీఆర్ చెప్పారు. 2018 నాటికి 1,09,000 ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. వాటిలో 87,346 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాగా ఆ 4 ఏళ్లలో 32,681 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు 1,32,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ 1,32,000 ఆ 1,12,000తో కలిపి కాదా అన్నది ప్రశ్న. 2021 మార్చి వరకు 1,32,899 ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం. వాటిలో 30,594 ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చారు. ఇక 31,972 పోలీస్ శాఖ ఉద్యోగాలు, పంచాయతీ కార్యదర్శులు 9,355, రెసిడెన్షియల్ స్కూల్స్ 3,623, ఆర్టీసీ 4,768, సింగరేణి 12,500, కరెంటు తయారీ పంపిణీ సంస్థలు 6,648 పోస్టులు వీటిలో ఉన్నాయి. అలాగే విద్యుత్ శాఖలో పర్మనెంట్ చేసిన 22,637 ఉద్యోగాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి కాక పలు చిన్న సంస్థలు, కోఆపరేటివ్ బ్యాంకులు, జలమండలి వంటివి ఆ జాబితాలో ఉన్నాయి. మరో 6,258 ఉద్యోగాలు ఆ ప్రక్రియ చివర్లో ఉన్నాయి. సంఖ్యాపరంగా చూస్తే ఈ 1,32,000 ఉద్యోగాలు అప్పట్లో కేటీఆర్ ప్రకటించిన 1,12,000 ఉద్యోగాలు కలిపే అవ్వాలి. ఈ లెక్కల్లో తేడాలనే విపక్షాలు ఎత్తిచూపుతున్నాయి. అటు విద్యార్థి సంఘాలు కూడా ఖాళీల గుర్తింపు విషయంలో పారదర్శక విధానం పాటించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ అవసరాలని బేరీజ్ వేసిన తర్వాతే ఉద్యోగాల ప్రకటన చేశామని సర్కార్ స్పష్టం చేసింది. ఇకపై ఏటా జాబ్ క్యాలెండర్ విడుదలవుతుంది కాబట్టి సమాచార లోపానికి తావు ఉండదని చెబుతోంది. ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఓ వర్గం, ప్రభుత్వాన్ని అధికారులే తప్పుదోవ పట్టిస్తున్నారని మరో వర్గం వాదించుకుంటూ వచ్చాయి. ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి సంబంధించి భారీ ప్రకటన వెలువడడంతో వీలైనంత త్వరగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలనే డిమాండ్లు తెరపైకొచ్చాయి. గతంలో మాదిరిగా చిన్న చిన్న కారణాలకు అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం పెద్ద మనసుతో వ్యవహరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకృష్ణ కమిటీ 2.5 లక్షల ఖాళీలున్నాయని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ కోసం బిస్వాల్ కమిటీ 1,91,000 ఖాళీలున్నాయని చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం మాత్రం 80,000 పైచిలకు ఖాళీలు మాత్రమే ఉన్నాయంటోంది. ఈ లెక్కలతోనే నిరుద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. విపక్షాల రాజకీయ విమర్శల సంగతి పక్కన పెడితే అధికారిక గణాంకాల్లోనూ తేడాలున్న సంగతిని విద్యార్థి సంఘాలు గుర్తు చేస్తున్నాయి. తెలంగాణలో చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆశతో ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఉద్యోగాలు మానేసి చదివేవారు, పెళ్లిళ్లు వాయిదా వేసి చదివేవారు, అప్పు చేసి చదివేవారు, పిల్లల్ని పుట్టింట్లో పెట్టి చదివేవారు, తల్లిదండ్రులు కూలి డబ్బులు పంపుతుంటే కోచింగ్ తీసుకునేవారు, ఇలా ఎందరో పేద, దిగువ మధ్యతరగతి యువత సర్కార్ నౌకరీ అనే కల కోసం శ్రమిస్తారు. కేవలం ఉద్యోగాల భర్తీతో సమస్య పరిష్కారం కాదు. ఏటా జాబ్ క్యాలెండర్ కూడా ఉండాలనేది నిరుద్యోగుల మాట. ఫలానా సమయంలో నోటిఫికేషన్ వస్తుంది అంటే దానికోసం చదువుతాం. ఆ తర్వాత ఉద్యోగం రాకపోతే వేరే దానికి చదువుతాం. అది రాకపోతే మన ప్రాప్తం ఇంతే అనుకుని ఇంకో పని చూసుకుంటాం. కానీ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో, అసలు వస్తుందో రాదో అనే పరిస్థితి మాత్రం నరకమంటున్నారు నిరుద్యోగులు. ఒకసారి నోటిఫికేషన్ విడుదలయ్యాక పూర్తవడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు.
ఈ ప్రక్రియను కూడా వీలైనంత సరళతరం చేసి వీలైనంత వేగంగా పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు. ఏ ప్రభుత్వమైనా నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదనే మాట వాస్తవమే. ప్రైవేటు రంగంలో కూడా భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోంది తెలంగాణ రాష్ట్రం. ఆ క్రమంలో వేల ఉద్యోగాలొస్తున్నాయి. వరంగల్ ఐటీ హబ్గా అక్కడ చాలా కంపెనీలొచ్చాయి. ఇప్పుడు ప్రముఖ టెక్స్టైల్ కంపెనీలు రాబోతున్నాయి. ఇలా ఎన్నో ప్రైవేటు ఉద్యోగాలు తెలంగాణలో వచ్చాయి, వస్తున్నాయి కూడా. ఉద్యోగాల భర్తీలో ఆలస్యానికి ప్రభుత్వానికి కారణాలున్నాయనే వాదన ఉంది. ఉద్యోగాల నియామకాల విషయంలో కేంద్రం రకరకాల కొర్రీలు పెట్టిందని సర్కార్ ఆరోపిస్తోంది. తెలంగాణను జోన్లుగా పునర్విభజించిన పత్రాన్ని గెజిట్గా ఇవ్వడానికి 2 సంవత్సరాలు తీసుకున్నారని గుర్తు చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం విషయంలో కూడా ఎవరో కేసు వేస్తే మొత్తం ప్రక్రియ ఆపాలని యూజీసీ లేఖలు రాసిందని ప్రభుత్వం చెప్పింది. ఒకవేళ ప్రభుత్వం ఉద్యోగ భర్తీ ప్రకటన విడుదల చేసినా అవి కోర్టు గుమ్మం దాటి వచ్చేసరికి ఏళ్లు పడుతోంది. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివిధ ప్రభుత్వ నిబంధనలు, వాటికి కోర్టులు చెప్పే భాష్యాలు కూడా నిరుద్యోగులకు చాలా ఇబ్బందికరంగా మారాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లపై వందల సంఖ్యలో కేసులు వేస్తారు చాలా మంది. నిబంధనలు తమకు అనుకూలంగా లేని ప్రతిసారి కోర్టుకు వెళ్తారు. నిజానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ నిబంధనలు పెట్టదు. ప్రభుత్వ నిబంధనలు తీసుకుని అమలు చేస్తుంది. అవి నచ్చని వారు కోర్టుకు వెళ్తారు. ఉదాహరణకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన వారికి వెయిటేజ్ ఇవ్వమని ఒకసారి, ఇవ్వొద్దని ఒకసారి కోర్టులు చెప్పాయి. ఇప్పుడు ఏ తీర్పును తీసుకోవాలి? ఇలాంటివెన్నో నోటిఫికేషన్ ప్రక్రియను ఆలస్యం చేయడానికి కారణాలుగా ఉన్నాయి. ఇన్నేళ్లలో ఇన్ని కేసుల్లో ఎప్పుడూ కోర్టులు పబ్లిక్ సర్వీస్ కమిషనర్ను తప్పుపట్టలేదని చెబుతున్నారు అధికారులు. గతంలో పారామెడికల్ సిబ్బంది నియామకాలు జరిగాయి. 1987 నుంచి ఇప్పటి వరకు ఆ ఉద్యోగాల విషయంలో ఒక రూల్ ఉంది. అదేంటంటే అభ్యర్థి గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తే 4 మార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తే 3 మార్కులు, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తే 2 మార్కులు వెయిటేజీ ఇస్తారు. కానీ ఈసారి దానిపై కొందరు కోర్టుకెళ్లారు. అలా సర్వీస్ చేసిన వారికి వెయిటేజ్ ఇవ్వకూడదని వారి వాదన. తెలంగాణ ఉద్యోగుల జీతాలు సవరించేందుకు వేసిన బిశ్వాల్ కమిటీ తెలంగాణలో 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు చెప్పిందని నిరుద్యోగులు, ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను కూడా కలిపి ఆ లెక్క చెబుతున్నారు అధికార పార్టీ నేతలు. సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ ఉద్యోగాలను ఇప్పుడు రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయడం లేదు. దాన్ని కలుపుకొని బిస్వాల్ చెప్పిన లెక్క సరైంది కాదనేది టీఆర్ఎస్ వాదన. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఖాళీలు కూడా నియామకాల ప్రక్రియ ఆలస్యం కావడానికి కారణం అనే వాదన ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీలు నింపడానికి యూపీఎస్సీ ఉంది. అక్కడ సిబ్బంది చాలా ఎక్కువ. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం అనుమతించిన పోస్టులనే సర్వీస్ కమిషన్ నియమిస్తోంది. యూపీఎస్సీ ఏడాది మొత్తం నింపే ఉద్యోగాలు రాష్ట్రాల కమిషన్లు ఒక్క నోటిఫికేషన్లోనే నింపుతాయి. 10 ఉద్యోగాలు 10 రెట్లు తక్కువ సిబ్బందితో భర్తీ చేయాల్సిన పరిస్థితి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరు మెరుగుపరచడం, నియామక ప్రక్రియను మెరుగుపరచడంపై ప్రొఫెసర్ రామకృష్ణయ్య కమిటీ పలు సూచనలు చేసింది. అవి ఇంకా అమలుకు నోచుకోలేదు. నిరుద్యోగుల విషయంలో విపక్షాల విమర్శలకు పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చినట్టుగా ప్రభుత్వ నిర్ణయాలున్నాయి. ఇప్పటిదాకా వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ భర్తీ చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేసేవాళ్లు. ఇప్పుడు ఆ మాట మాట్లాడే అవకాశం లేకుండా చేసింది ప్రభుత్వం. ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో జరిగిన ఆలస్యానికి నిరుద్యోగులు ఎందుకు మూల్యం చెల్లించాలి? ఉద్యమం చేసిన యువతకు ఉద్యోగాలు రానప్పుడు స్వరాష్ట్రం వచ్చి ఉపయోగమేంటి అనే ప్రశ్నలకు కూడా సర్కార్ ఆన్సర్ ఇచ్చింది. ఎవరూ అడగకుండానే 10 ఏళ్ల వయోపరిమితి పెంచి సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వచ్చి 8 ఏళ్లు కాగా వయోపరిమితి ఏకంగా 10 ఏళ్లు పెంచింది. దీంతో ప్రభుత్వ పరంగా అన్యాయం జరిగిందనే వాదనకు ఇక తావుండదని భావిస్తోంది. ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఉద్యోగాల హడావిడి మొదలవుతుంది. ఉద్యోగులతో పాటు ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు కూడా బెటర్మెంట్ కోసం పరీక్షలకు సిద్ధమవుతారు. ఎక్కడ చూసినా నోటిఫికేషన్ల హడావిడే కనిపిస్తోంది. ఈ వాతావరణం రాజకీయంగా ప్లస్ అవుతుందనే అంచనాలు వేసుకుంటోంది సర్కార్. ఉద్యోగాలు భర్తీ అయితే ఖచ్చితంగా విపక్షాలపై రాజకీయంగా పైచేయి సాధిస్తామని, ముచ్చటగా 3వ సారి అధికారంలోకి రావడం ఖాయమని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఖాళీలన్నీ భర్తీ చేసి కేంద్రంలో ఖాళీల సంగతేంటని బీజేపీని, ప్రధానిని నిలదీయాలనేది టీఆర్ఎస్ వ్యూహంగా ఉంది.